దేవుడు కుమ్మరించే దేవుడు. ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. ఒక ఎండిన నేల మీద ఒక ఎడారిలో వర్షం కురిసినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. చెట్లన్నీ ఎండిపోతున్న పరిస్థితిలో నిండుగా వర్షం కురిసినప్పుడు ఆ నిర్జలమైన ఆ ప్రాంతాన్ని అంతా కూడా సస్యశ్యామలం చేయబడుతుంది. దేవుడు కురిపించే వర్షం కూడా అలాంటిదే. అది కూడా ఆయన సమృద్ధిగా కుమ్మరిస్తాడట. అరకొరగా కుమ్మరించే దేవుడు కాదు ఆయన, చాలినట్టుగా కుమ్మరించేవాడు కాదు ఆయన. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నందుకు మనం ప్రభువులు ఆనందించాలి. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. బలమైన కార్యాలు జరుగుతాయి మీ జీవితంలో. అయ్యా, నీ స్వాస్థ్యం మీద వర్షాన్ని సమృద్ధిగా కురిపిస్తానని వాగ్దానం చేసావు కదా నాయన. నీ సమృద్ధిని నేను చూడాలనుకుంటున్నాను ప్రభు అని ఒక్కసారి మీ హృదయాన్ని తెరిచి ప్రభువును స్తుతించండి. ఆయన వైపు చూడండి. ఈ రోజు మీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అలసి ఉన్న వారిని బలపరిచే దేవుడు ఆయన. ఇంగ్లీష్లో వెరీ అనే పదం యేసుప్రభువు వారి లోకానికి వచ్చి అదే పదం వాడారు. ప్రయాసపడి భారం మోసుకునిచిన సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతినిస్తాను. అలసట నుండి దేవుడు మనల్ని విడుదల చేసే దేవుడు, విశ్రాంతినిచ్చే దేవుడు.